నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు. వినకొండ రోడ్లోని ఎన్టీఆర్ కాలనీని పరిశీలించిన జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే. గుడ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడ్లపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు. మున్సిపల్ హై స్కూల్లో జీఎస్టీ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నకరికల్లులో మాల ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన విట్ కాలేజ్ డైరెక్టర్ కాకి సాంబశివరావు. నరసరావుపేట శివారులోని టిట్కో గృహాలను జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, బ్యాంక్ అధికారులు పరిశీలించారు. మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు బ్యాంక్ లోన్లు రానటువంటి వారికి కలెక్టర్ ఆదేశాలతో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ లోన్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలు చెప్పిన నాకు అది పరిష్కారం అయ్యేటట్టుగా రిజిస్ట్రేషన్ ఇవ్వకపోయినా వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు తాళాలు పగలగొట్టుకొని. అవి ఇది యాక్చువల్ హౌసా? ఇది కిచెన్, అది బెడ్రూమ్, ఇది హాల్, అటాచ్డ్ బాత్రూమ్. నేనేదో చిన్న సమస్య చెప్పండి. మండే గ్రీవెన్స్లో వచ్చినాయి, అంటే టిడ్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. కాబట్టి 23వ తేదీ 200 మంది ఇంకా ఇక్కడికి ఈ టిడ్కో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అసలు ఈ ఏరియా చూస్తే నేను చాలా టిడ్కో కాలనీస్ చూశాను, ఈ జిల్లాలో కానీ వేరే జిల్లాలో కానీ అన్నీ చూసుకొని మీకు చెప్తున్నాను. మీ ఏరియా చాలా చాలా బాగుంది, అన్నిటికంటే బాగున్నాయి. రోడ్స్ ఉన్నాయి, శానిటేషన్ ఉంది, కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది, వాటర్ బాగుంది, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు అంతా చుట్టుపక్కల క్లీన్ కూడా చేయించారు, మున్సిపల్ కమిషనర్ గారు చాలా చేయించారు, స్ట్రీట్ లైట్స్ పెట్టించారు. సో అన్నిటికంటే లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇది ఊరికే అంతా సిటీకే దగ్గర కాబట్టి మంచి లొకేషన్. ఒకటి కోరిక, ఎవరెవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో వాళ్ళు తప్పకుండా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. అందరూ ఇక్కడ ఉంటే మీకు సెక్యూరిటీ బాగుంటుంది. సో అదే రకంగా హ్యాండ్ ఓవర్ నా బాధ్యత, ఎమ్మెల్యే గారి బాధ్యత తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ మొత్తం అందరికీ ఇచ్చేస్తాము, వాళ్ళ చేతికి ఇచ్చేస్తాము ఇల్లు. కానీ వాళ్ళు ఉండాలి, లేదా వాళ్ళు ఎవరికి ఇవ్వాలి రెంట్లో. ఖాళీ ఉంచితే అసలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తారు బయట నుంచి. ఇంతకుముందు కూడా వచ్చినాయి కంప్లైంట్స్ కాబట్టి చెప్తున్నాను, అది ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంతమందికి బ్యాంకర్స్ నుంచి ఈ 300 పైన కేసెస్, బ్యాంకర్స్ నుంచి లోన్ రాలేదు కాబట్టి వాళ్ళు తీసుకోలేదు ఇప్పటివరకు ఇల్లు. సో అది కూడా ఈరోజు మన దగ్గర ఎస్బీఐ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడే క్యాంప్ పెట్టుకొని ఎవరెవరికి లోన్స్ కావాలి వాళ్ళకి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా 9 బ్రాంచెస్ ఉన్నాయి వేరే వేరే బ్యాంక్స్ది ఈ నరసరావుపేటలోనే, పట్నంలో. సో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది 300 మందికి లోన్ ఇప్పించేసి వాళ్ళకి కూడా వెంటనే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా చూసుకోవాలి. ప్రతి ఇల్లు అటాచ్మెంట్ ఇప్పిద్దాం, ఇంకో బ్యాంక్తో సంబంధం లేకుండా మనమే ఇద్దాం. వీళ్ళని చూసి ఇంకో బ్యాంక్ వస్తారు ఆటోమేటిక్గా, ఇంకో దానికి వాళ్ళని వాడదాం. మన ఎన్టీఆర్ కాలనీకి కానీ ఇంకో దానికి వాడుకోవచ్చు. అట్లా మీ దగ్గరుండి చేయాలి, బాధ్యత మీది, కమిషనర్ గారిది, డిఈ గారిది. ఎందుకంటే ఈ క్యాంపస్ మొత్తం కూడా చాలా చక్కగా చేసాం మనమే. ఈ రోడ్డు మనమే వేసాం, సబ్స్టేషన్ కట్టాం, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాం, మంచినీళ్ళు ఇచ్చాం. ఇవన్నీ కూడా అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా మా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం మేమే వెంటబడి చేసుకున్నాం. రీజనల్ మేనేజర్ గారు ఎస్బీఐ ఆయన దగ్గరుండి అటాచ్మెంట్ ఇస్తారు. కష్టమో నష్టమో ఎన్నైనా ఆయన భరిస్తా అన్నారు. మీరు ఆయన వాడుకోండి, మీ ఇష్టం. అమ్మగారు మాట్లాడిన తర్వాత మరి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజు తలుచుకుంటే ఏమవుద్ది మీకు తెలుసు కదా, అన్నకు తెలుసు. ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరగాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు, రాజుగారిని మీ దగ్గర తేవచ్చు. రాజుగారిని మీ దగ్గర తేవడంతో ఆయన పని సక్సెస్ అయిపోయింది. ఇంకా మేడం గారు చెప్పిన తర్వాత నో అనే ధైర్యం కానీ అవకాశం కానీ ఎవరికీ లేదు. ఇక మొదటిది, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఇల్లు సమకూర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవకాశం గవర్నమెంట్కి కూడా. ఇది ఒక యజ్ఞంలో చేద్దాం దీన్ని. మనం ఒక చాలా ఇంపార్టెంట్ పని. ఇప్పుడే ఒక సోదరుడు చెప్పినాడు, ఏజ్ అయిపోయింది ఎలాగండి అని చెప్పి. నా దగ్గర కూడా 2-3 ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయని వచ్చినాయి నాకు.
నేనేం చెప్పినానంటే లోన్ పాలసీలో ఒక సర్టెన్ ఏజ్ ఉంటుందో ఏజ్ తర్వాత ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఆ ఇంట్లోనే ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు రండి, మేడం గారితో అన్నగారితో మాట్లాడి దాన్ని మనం చేంజ్ చేసుకొని వాళ్ళకి అలొకేట్ చేసేస్తాం. అమ్మగారు వచ్చేద్దామా. సో ఇది ఈ ప్రహసనం ఆగకూడదు. మనందరం ఏం చూడాలంటే ఎలా ముందుకెళ్ళాలని చూడాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని మనం అధిగమించేస్తాం. ఎలాగ కమిటీ వారు ఉన్నారు, వాళ్ళని కొంచెం సంతోషం అనిపించింది నాకు. మీకు ఏమి అవసరాలు వచ్చినా నన్ను అప్రోచ్ అవ్వండి. నేను అక్కడ రవినగర్లో మాది ఆఫీస్ ఉంది, మీకు రోడ్డు నుంచి కనిపిస్తుంది, ట్రెండ్స్ మీద ఉంటుంది. మనకి బోర్డు కూడా పెట్టాను, మీకు అందరికి కనిపిస్తుంది. ఇంతకుముందు బోర్డు లేదు. ఇప్పుడు మీరు ఏ సమస్య వచ్చినా మీరు నన్ను కలవచ్చు. అది నాట్ ఓన్లీ దిస్ టిట్కో. అంటే నేను జాయిన్ అయిన తర్వాత టిట్కోలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అసలు చెప్పలేని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం, బ్యాంకర్స్తో మాట్లాడాం, మా గ్రూప్ వాళ్ళతో, మెప్మా వాళ్ళతో కూడా చాలా సందర్భాల్లో మీటింగ్స్ కండక్ట్ చేసి చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది తీర్చాము. ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఒక బెనిఫిషియరీ చనిపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఆల్రెడీ మనం చాలా చేసాము, వాళ్ళకు కూడా మనం ఇచ్చాం. అట్లాగే ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నిటిని కూడా జాగ్రత్తగా ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కోర్టు కేసులు వేసి ఉన్నాయి 270 మంది. ఆ 270 కూడా ఏ రకంగా తీర్చాలి అనేదే నిత్యం మేము ఆలోచిస్తూ ఉన్నాం. మన కలెక్టర్ గారు ఈరోజు క్షేత్రస్థాయిలో మీ లబ్ధిదారుల కష్టాలను తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ఒక్కసారి చప్పట్లతో మీరు అందరూ అభినందించుకోరు. ఎందుకంటే కలెక్టర్ గారు ఇదే మొదటిసారి కాదు, మొన్న శానిటేషన్ విషయంలో కూడా డైరెక్ట్గా 12వ వార్డులో ఎక్కడైతే డంపింగ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ డ్రైన్ సమస్యని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి క్లియరెన్స్ కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా గత నెల రోజుల నుంచి ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ చేపిస్తూ లాస్ట్ మంత్ మేము కూడా వచ్చాం ఇక్కడికి. ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు ఎవరున్నారు, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరున్నారు తనిఖీ చేసి ఒకరోజు ఇక్కడ రూరల్ పోలీసులను స్టే చేయించి ఎవరైతే ఉన్నారో నేర చరిత్ర ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టిట్కో ఇల్లు 2014-2019 మరి స్పీకర్ గారు, అప్పుడు స్పీకర్ గారు కీర్తిశేషులు మరి కోడెల శివప్రసాద్ గారు కృషితో మరి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. అప్పుడు చాలా కష్టపడి ఈ 1504 ఇల్లు కూడా నిర్మించి ఆ చివరిలో ఏంటంటే డ్రైనేజీ కానీ ఇవన్నీ చేయబోవటం, ఆ ఎలక్షన్ కూడా రావటం, మరి అందరికి కూడా లబ్ధిదారులకు ఇయ్యలేకపోయారు. మరి ఆ తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళు ఇయ్యలేక ఇవన్నింటిని కూడా మూలపడేశారు. ఎక్కడ చూసినా చెత్త చెదారం కానీ ఆ ఇల్లు కబ్జా ఆక్రమణలు చేయటం ఇవన్నీ జరిగినాయి. నరసరాపేటలోని ఎన్టీఆర్ కాలనీని శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఎన్టీఆర్ కాలనీలోని రోడ్లు వేసి ప్రజలకు అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. నరసరాపేట మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు జీఎస్టీ తగ్గింపుపై కలుగు లాభాలను గురించి తెలియపరిచిన ఎమ్మెల్యే అరవింద్ బాబు, మున్సిపల్ హైస్కూల్ బారులు కానీ బాలికలు కానీ సూపర్ అంటూ విద్యార్థులను ఉత్తేజపరుస్తూ మీరు కొనే పెన్నులు, బుక్స్, స్కూటీలపై ఏసీపై రేట్లు తగ్గాయని, ప్రతి కుటుంబానికి జీఎస్టీ తగ్గింపు వలన ఎంతో లాభం ఉందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీకోసమే జీఎస్టీ తగ్గించారని తెలిపారు. సూపర్ 6 సూపర్ జిఎస్టీ, గూడ్ సర్వీస్ ట్యాక్స్. వస్తువు కొనుక్కుంటే పెన్ను కొన్నాము 20 రూపాయలు అనుకోండి, ట్యాక్స్ 2 రూపాయలు పడుద్ది. దాన్ని ఏం చేశారు, ఇప్పుడు 0 చేశారు. పుస్తకాలకు కానీ, పెన్నులకు కానీ, సబ్బులకు కానీ, ఫెయిర్ అండ్ లవ్లీకి కానీ వీటన్నిటి కూడా 0 చేయడం జరిగింది. అంటే కాస్మెటిక్స్ కూడా అదేవిధంగా చిన్న చిన్న మోటార్ బైకులు వీటికి అనుకోండి, వాటికి కూడా జిఎస్టీ బాగా తగ్గిపోయింది. చాక్లెట్లు 0, స్వీట్స్కి 0 పడింది, నెయ్యికి 0 అయిపోయింది. మున్సిపల్ స్కూల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళందరూ కూడా సూపర్ 6 సూపర్ హిట్. 1,00,000 రూపాయలకి వస్తువు కొంటే ఇంతకుముందు 12,000 ట్యాక్స్ కట్టేవాళ్ళం, ఇప్పుడు 5,000కే పడిపోయింది. అందుకని చాలా ఉపయోగపడుద్ది, పిల్లలు కూడా తెలుసుకోవాలి. అందుకని ఈ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి జిఎస్టీని బాగా తగ్గించాం. ఈరోజు జాయింట్ కమిషనర్ గుంటూరు 2 డివిజన్ వారి ఆదేశానుసారం మరియు జాయింట్ కలెక్టర్ పల్నాడు జిల్లా వారి ఆదేశానుసారం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారము జీఎస్టీ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనకి జీఎస్టీ 2.0 మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వినియోగదారులకి తక్కువ ధరలకి అందే విధంగా అందరితో మాట్లాడి ఈరోజు ఇక్కడ ఒక దాదాపు 6-7 షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 10 నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా కస్టమర్స్ వచ్చి కొనుగోలు చేశారు.
కొనుగోలు చేశారు. మళ్ళీ ఈ యొక్క ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం 7 గంటల దాకా కొనసాగించడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క ఎగ్జిబిషన్ సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము. దీంతోపాటు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం GST ఉత్సవాల్లో భాగంగా మన ఎస్ఎన్ కాలేజీలో నిన్న అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో జిమ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్లో కూడా అన్నింటిలో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దీనివల్ల ప్రజలకు ఎంత లాభాలు చేకూరుతున్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంటికి ఈ యొక్క GST ఫలాలు అందే విధంగా ప్రభుత్వం ఆదేశానుసారం కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నందు అభిషేకములు 22/10/2025 బుధవారం నుండి 20/11/2025 గురువారం వరకు కార్తీక మాసము ప్రతిరోజు ఉదయం భక్తులు పరోక్షములో అభిషేకములు చేయ నిమిత్తం 600 రూపాయలు చెల్లించవలెను. డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చును. బ్యాంక్ అకౌంట్ వివరాలు: SBI అకౌంట్ 4521522200, IFSC కోడ్ IDI B000N014. డబ్బులు చెల్లించిన వారు రసీదు చూపించి కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్యాయము ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. కార్తీక మాసం అనంతరము అభిషేకమునకు డబ్బు చెల్లించిన వారికి విశేష ప్రసాదము మరియు శేష వస్త్రములను కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును. శ్రీమతి మద్ది అంజనాదేవి, చైర్మన్, స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి. నరసరావుపేట పట్టణం పాతూరులో వేంచేసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానము సంబంధించి ధర్మకర్తల మండలి మరియు సభ్యుల సహకారంతో కార్తీక మాసంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అవేమనగా పరోక్ష పూజలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో శివుడికి ముఖ్యమైన నెల కావడం వల్ల ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయటం, అట్లాగే ఈ నెల రోజులు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలను ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ధర్మకర్తల మండలి వారు డిపార్ట్మెంట్ తరపున మేము ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ కార్తీక మాసం నెల రోజులు పరోక్షంగా అభిషేకం చేసినందుకు గాను భక్తులకి 600 రూపాయలు చెల్లించి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు దాని తగిన రసీదు తీసుకొని చూపించినట్టయితే ఆ నెల రోజుల్లో రోజుకు ఒక్కసారి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఏర్పాటు చేయటం అయింది. అలాగే మా దేవస్థానం యొక్క అకౌంట్ నంబరు ఇవన్నీ కూడా ఇచ్చి మేము సిటీ కేబుల్ ద్వారా ప్రచారం చేయటం జరిగింది. ఈసారి ఎక్కువగా భక్తులు వచ్చి వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపను పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయంలో 22వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. జనము విపరీతంగా వస్తారు. అభిషేకం నెల రోజులు చేసిన దానికి 600 రూపాయలు కడితే రోజు గోత్రనామాలు చెప్తారు. లాస్ట్ రోజు శేషవస్త్రము ప్రసాదము ఇస్తారు. ఆ రసీదు చూపిస్తే లాస్ట్ రోజు అన్నాభిషేకం కూడా జరుగుతుంది. జనం అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. నరసరావుపేట పట్టణంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ సంవత్సరము అక్టోబరు 22వ తారీఖు నుంచి నవంబరు 20వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసం పరిసమాప్తి అవుతుంది 20వ తారీఖుకి. అదేవిధంగా 21వ తారీఖు స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరము దాతల సహకారంతో పరోక్ష పద్ధతిలో 600 రూపాయలు అభిషేకం నిమిత్తమై నియమించడం జరిగింది. వారి పేరు మీద గోత్రాలు పేర్లతో అభిషేకం చేయటమే కాకుండా సోమవారాలు విశేష దినాల్లో వాళ్ళు అభిషేకం చేసుకోవటానికి, చూడటానికి, దర్శనానికి ఆ రసీదు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చివరి రోజు స్వామివారి ప్రసాదము, మహాప్రసాదము, శేషవస్త్రము అదేవిధంగా ఆ భక్తులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అభిషేక రుసుము చెల్లించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక మాస మహోత్సవములు 22/10/2025 నుంచి ప్రారంభమవుతున్నాయి. భక్తులు చాలామంది కూడా మరి కార్తీక మాసం అంటే హిందువులకు ముఖ్యమైన రోజు. ఆ నెల రోజులు కూడా పవిత్రంగా చాలామంది ఒక్కపొద్దులు ఉంటాం కానివ్వండి, నిద్రాహారాలు మానుకొని రేత్రిపూట మళ్ళీ మరుసటి రోజు టిఫిన్ కార్యక్రమం చేసుకుంటారు చాలామంది కూడా భక్తులు.
మరి కార్తీక మాసం అంటే మరి ఆడవాళ్ళు దేవాలయానికి వచ్చి దీపారాధన చేసినా కూడా ఎంతో విశిష్టత ఉంటుందని చెప్పి మా అర్చక స్వాములు కానీ పీఠాధిపతులు కానీ చెప్తూ ఉంటారు. మరి చాలామంది భక్తులు మాకు అభిషేక అవకాశం కల్పించమని చెప్పి చాలామంది కోరుకోవడం జరుగుతున్నది. అందువలన ఈ సంవత్సరం ప్రత్యేకంగా శివాలయంలో 600 రూపాయల అభిషేక టికెట్ పెట్టడం జరిగింది. కొంతమంది ఎవరైనా సరే ఈ అభిషేక టికెట్ తీసుకొని స్వామివారిని ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. ఆఖరి నెల రోజుల తర్వాత స్వామివారి మహాప్రసాదము శేషవస్త్రము కూడా మేము వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అదే రోజు కానీ దేవాలయంలోకి వస్తే వాళ్ళ స్వయంగా తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. పల్నాడు జిల్లా నగరికొల్లు మండలం గుడ్లపల్లిలో ఈ నెల అక్టోబర్ 15 బుధవారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గుడ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుడ్లపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు నందు రక్తదాన శిబిరం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరికల్లో ఎస్ఐ సతీష్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు, గ్రామ యువకుల సహకారంతో స్వచ్ఛంద సేవ, మానవతా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని గుడ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మరియు గుడ్లపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ డోనర్స్ గ్రూప్ పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ కోరుతున్నారు. 15వ తారీఖున ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా మన ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రతి ఒక్క యూత్ కుర్రోళ్ళు బలపరిచి అందరూ రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఒక్క రక్తపు బాటిల్ ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం. ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా గుళ్ళపల్లి హెల్పింగ్ గ్రూపు రక్తదాన శిబిరాన్ని గ్రామస్తులందరూ సహకరించాలని గుళ్ళపల్లి పంచాయతీ ఆఫీసు హెల్త్ సెంటర్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. యువకులు, అతిగా ఉత్సాహం ఉన్న కుర్రాళ్ళు మొత్తం కూడా వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి బాగునెల శ్రీను అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేసి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సర్వే ద్వారా నివేదిక తెప్పించుకొని 52.6% బీసీలు ఉన్నట్లుగా నివేదిక అందింది. తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదింపజేసి జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తే విధానంలో ముందుకు వెళ్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకోవాలని కొంతమంది రాజకీయ పార్టీలు ఉభయ సభలలో ప్రత్యక్షంగా ఆమోదం తెలిపి పరోక్షంగా రాజకీయ పార్టీలు మరియు న్యాయవాదుల ద్వారా హైకోర్టులో 23 పైగా పిటిషన్లు వేసి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో ఖండిస్తోంది. పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అంశం, మరి ఇటీవల పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రక్రియ జరిగినటువంటి విషయం. అయితే 42% బీసీలకు వచ్చే రిజర్వేషన్ని మరి కొంతమంది కోర్టుకెళ్ళి పిటిషన్లు 23 పిటిషన్ల పైగా దాఖలు చేయటం, మరి గౌరవ హైకోర్టు వారు నిన్న స్టే ఇవ్వటం, అది తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికల సంఘం వారు ఎన్నికలను ఆపివేయటం జరిగింది. అయితే ఈ విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా ఖండిస్తుంది. గౌరవ హైకోర్టుకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు మరి ఏదైతే రాజకీయ రిజర్వేషన్ ఉందో 42% బీసీలకి అనుకూలంగా హైకోర్టు వారు తీర్పు ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం అక్కడ కులగణన చేసి చట్టబద్ధంగా బీసీల యొక్క సామాజిక స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను, అలాగే రాజకీయ స్థితిగతులను అన్నిటినీ కూడా సర్వే చేసి హైకోర్టు వారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించడం కూడా జరిగింది. నరసరావుపేట నుండి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శానిటేషన్ పనులను పరిశీలించారు. అనంతరం స్టేడియంలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. డివిజన్ స్థాయిలో కబడ్డీ, చదరంగం, బ్యాడ్మింటన్, యోగా వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్ మరియు మహిళా కార్యదర్శి పద్మావతి ఆధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు. అరవై 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగంలో పల్నాడు మహిళా స్కూల్ గేమ్ సెక్రటరీ అయిన పద్మావతిని ఎస్పీపురంలో పనిచేస్తున్నాను. 9 మండలాల నుంచి 600 మంది ప్లేయర్స్ శంకరభారతీపురం స్కూలులో నియోజకవర్గ స్థాయిలో ఆట పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బ్యాడ్మింటను, యోగా, చెస్, కబడ్డీ జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ అంతా ప్లేయర్స్ అంతా 600 మంది పాల్గొనడం జరిగింది. పీడీలు మా మండల కోఆర్డినేటర్స్, స్కూల్ గేమ్ సెక్రటరీస్, నియోజకవర్గ స్థాయిలో ఉన్న పీడీలంతా 50 మంది పైన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మరి మేము అన్నీ ప్రొవైడ్ చేసాము, అన్ని కోర్టులు అన్నీ ఇచ్చేసాము. మ్యాట్స్ అంటే అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి ఇంత అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. 69వ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 9 మండలాల నియోజకవర్గం తరపున ఆటల పోటీలు ఈరోజు శంకరభారతీపురం హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వివిధ పాఠశాలలు అంటే పాఠశాల స్థాయి, అదేవిధంగా మండల స్థాయి ముగించుకొని ఈరోజు డివిజనల్ స్థాయిలో ఈ ఆటల పోటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆటల పోటీల్లో భాగంగా ఈరోజు కబడ్డీ, చెస్, యోగా, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయండి. వివిధ పాఠశాలల నుంచి మొత్తం 600 మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. నరసరావుపేట శ్రీ శృంగేరి శంకర మఠంలో పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం ఆధ్వర్యంలో 41వ వార్షిక వేద మహాసభను ఘనంగా ప్రారంభించారు. డాక్టర్ వేదాంతం రామకృష్ణ శ్రీ గణాపాటి నిర్వహణలో ఈ మహాసభ జరుగుతుంది. వేద పండితులు, విద్యార్థులు పాల్గొని వేద పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. శృంగేరి శంకర మఠంలోని సత్యనారాయణ స్మారక విద్యాపీఠ వార్షిక వేద మహాసభలో పాల్గొని వేదమాత శ్రీ శారదాంబ అనుగ్రహం పొందాలని భక్తులు నిర్వాహకులు కోరారు. ఈ నరసరావుపేట పట్టణంలో అనాదిగా ఈ ప్రాంతమంతా కూడా వైదిక శుభ పరంపరలతో భాసమానమవుతూ ఉన్నటువంటి పట్టణం మన నరసరావుపేట పట్టణం. ఈ పట్టణంలో జగద్గురువులు శ్రీ 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 శృంగేరి పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహంతో పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం అనేటువంటి దాన్ని పులుపుల వారు ఏర్పరిచి నేటి రోజున 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శృంగేరి శంకర మఠంలో వేద మహాసభకి సంబంధీయంగా అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి విద్వాంసులకు, ముఖ్యంగా గుంటూరు జిల్లా, పూర్వపు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేదాభ్యాసాన్ని చేసినటువంటి విద్వాంసులకి పరీక్షలు నిర్వహించడం, రేపటి రోజున ఈ సభలో అనేక సంవత్సరాలుగా సుమారు 40 సంవత్సరాలుగా పరీక్షలు ఇచ్చినటువంటి విద్వాంసులందరినీ ఇక్కడికి ఆహ్వానం చేసి అట్లానే ప్రఖ్యాతమైనటువంటి విద్వాంసులను ఈ సంస్థ ద్వారా స్వాధ్యాయ చతురానన బిరుదు సమర్పణం చేసినటువంటి విద్వాంసులను ఈ యొక్క సభకి ఆహ్వానం చేసి రేపటి రోజున సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణాన్ని రేపటి ఉదయం జరుపుకోబోతూ ఉన్నాం. నకరికల్లులో మాల ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం మొదలుపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మండల కేంద్రమైన నకరికల్లు గంగమ్మ దేవాలయం నందు గత 4 సంవత్సరాలుగా సద్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములతో స్వామివారి భజన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులు, భక్తులు మాల ధరించిన స్వాముల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మొదటి రోజు నరసరావుపేటకు చెందిన విడ్ కాలేజ్ డైరెక్టర్ కాకి సాంబశివరావు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. 5వ సంవత్సరం సందర్భంగా
అయ్యప్ప స్వాములకి, భవానీ స్వాములకి, శివస్వాములు అందరితోటి కలిసి మరియు ఊరి పెద్దలతో సహకారంతో, స్వాముల సహకారంతో ఇది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ముందుగా యొక్క అయ్యప్ప స్వామికి అన్నదానం నిర్వహించిన వారు కాకి సాంబశివరావు గారు, ఇట్టో కాలేజీ డైరెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ఎంతో సహాయపడ్డారు. మరియు ఊరి పెద్దలు మరియు స్వాములతో సహతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. పల్నాడు జిల్లా నగరికల్లో ఎస్ఐ సతీష్ నగరికల్లు మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళికి ఎవరైనా క్రాకర్ స్టాల్స్ పెట్టదలిచిన వారు పోలీస్ పర్మిషన్, పంచాయతీ ఆఫీసర్ల పర్మిషన్ మరియు ఫైర్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. స్టాల్స్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, స్టాల్స్ దగ్గర నిబంధనలు పాటించాలని తెలియజేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేకత పనులు చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని ఎస్ఐ సురేష్ తెలియజేశారు. మండల ప్రజలందరికీ ముందుగా నగరికల్లు పోలీస్ వారి తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి ఎవరైనా క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేయదలుచుకుంటే పోలీస్, ఫైర్, పంచాయతీ తదితర డిపార్ట్మెంట్స్ నుంచి ముందుగా పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఎటువంటి స్టాల్స్ని అనుమతించబోము. స్టాల్స్ దగ్గర కంపల్సరీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు లేకుండా, పర్మిషన్ లేకుండా ఎవరైనా స్టాల్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ని కలిసిన అచ్చంపేట మండలం కోనూరు గ్రామ దళితులు తమ పూర్వీకులకు చెందిన లంకా భూములను ఆక్రమించుకుని శాఖమూరి శ్రీనివాసరావు ఇసుక తవ్వుకుంటున్నారని ఆరోపణ. నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి ఫిర్యాదు చేసిన కోనూరు వాసులు. పూర్ణచంద్రం అండి, గోళ్లమూడి వెంకటప్పయ్య గారికి వారసుడు నేను. మా నాన్నగారి పేరు గోళ్లమూడి వెంకట లక్ష్మీ నరసరావు. నా చిన్నతనంలో చనిపోయారు. ఇప్పుడున్న గోళ్లమూడి వెంకటప్పయ్య గారి వారసుల్లో నేను ఒక్కడనే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోనూరులో లంక అనేది ఇట్లా మత్స వారి కానీ, వాసిరెడ్డి వారి కానీ, గోళ్లమూడి వారి కానీ కుటుంబ వారీగా ఉండేది. ఈ రోజున అతను వచ్చేసి మాది లంక, మా భూములు, దాంట్లో ఇసుకెత్తుతున్నారు, అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే మేము సాగు భూమి ఏదైతే ఉందో ఆ రోజున 47లోనో 56లోనో మొత్తానికి మా తాతగారు వాళ్ళు ఎస్సీ మాదిగపల్లి వాళ్ళ సొసైటీకి అమ్మారు. 16 ఎకరాలు 14 ఎకరాలు సుమారు. అయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పేరున అది ఉంది. మిగతాదంతా ఆ రోజున ఏట్లోనే ఉంది. అది తర్వాత కాలంలో ఎవరికి పట్టాలు లేవు. అది ఈ రోజుకి కూడా నా అడంగుల్లో అది శిస్తు కట్టిన బంజరానే ఉంది, కానీ ఎవరి పేరున లేదు. ఈ రోజున సొంతంగా పుట్టించుకొని వాళ్ళు నాది అని చెప్పేసుకొని అతను చెప్పే కంచెటి సాయి గారి మీద చెప్పే అభండం మాత్రం అది శుద్ధ అబద్ధం. నరసరావుపేట, అరండాలపేట భారతీయ ఆసుపత్రిలో రోగులు, సిబ్బందికి జీఎస్టీపై డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు ఉపయోగాలు, తాజా జీఎస్టీ మార్పుల గురించి ప్రజలకు వివరించారు. ప్రాణరక్షక మందులపై జీఎస్టీ 0%, అలాగే టెస్టింగ్ కిట్లు మరియు వైద్య ఆక్సిజన్పై 5% తగ్గించబడిందని తెలిపారు. ఆరోగ్య సేవలకు సంబంధించిన పన్ను రాయితీల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చాలా పెద్ద ఎత్తున చేపట్టింది. సెప్టెంబర్ 22 నుంచి అమలయ్యాయి. మోడీ నాయకత్వంలోని మన కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చాలా కాంప్లెక్స్గా ఉండేది. జీఎస్టీ అంటే తెలుసు కదా, గుడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ అని. ప్రతి దానికి చాలా ఎక్కువగా ఉండేది. 5 స్లాబులలో జీఎస్టీ ఉండేది ఇంతకుముందు. 5%, 12%, 18%, 28% అట్లా 5 స్లాబులుగా ఉండేది. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసి 5%, 18% చేశారు. మనకు ఈ రోగులకి, హాస్పిటల్కి ఎలా బెనిఫిట్ అయిందంటే 90% నుంచి 99% మందులన్నీ కూడా ఇంతకుముందు 12% ఉండేవి, ఇప్పుడు 5%లోకి వచ్చేసినాయి. అంటే అంతకుముందు 100 రూపాయలు మెడిసిన్ కాస్ట్ చేసే ఒక మెడిసిన్ ఇంతకుముందు 112 రూపాయలు ఉండేది, ఇప్పుడు 105 రూపాయలకు వచ్చేసింది అనమాట. అంటే 12% నుంచి 5%కి వచ్చేసినాయి. ఇంకొకటి ఏంటంటే ప్రాణరక్షక మందులు, ఎమర్జెన్సీగా ఏదైనా పేషెంట్లు వచ్చినప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అంటే వాళ్ళ ప్రాణాలను ఇమీడియట్గా కాపాడే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఇప్పుడు జీఎస్టీ 0 జీఎస్టీ. ఇంతకుముందు జీఎస్టీ ఉండేది 12%, 5% అట్లా ఉండేది, ఇప్పుడు 0 జీఎస్టీ అయిపోయింది. తర్వాత ప్రాణవాయువు ఆక్సిజన్ల మీద కూడా ఇప్పుడు జీఎస్టీ పూర్తిగా తీసేశాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్య బీమా పొందడానికి సులువుగా ఆరోగ్య బీమా మీద
0 GST చేశారు. అక్టోబర్ 8వ తేదీన BSSB జూనియర్ కాలేజ్ తాడికొండలో అండర్-19 SGF కబడ్డీ మరియు 7వ తేదీన సత్తెనపల్లిలో మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సెలక్షన్లలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించగా అందులో 4 కబడ్డీ మరియు బ్యాడ్మింటన్కు 1 స్టేట్ టీంకు సెలెక్ట్ అవడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు గారు తెలిపారు. సెలెక్ట్ అయిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం అభినందనలు తెలిపారు. అండర్-19 SGF కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 8వ తేదీ తాడికొండలో నిర్వహించారు. అందులో భాగంగా మరి 7వ తేదీన సత్తెనపల్లిలో మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి మా విద్యార్థులు 10 మంది, 4 కబడ్డీకి స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యారు. అలానే బ్యాడ్మింటన్కి ఒకళ్ళు జిల్లా నుంచి స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు. వినకొండ రోడ్లోని ఎన్టీఆర్ కాలనీని పరిశీలించిన జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే. గుడ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడ్లపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు. మున్సిపల్ హై స్కూల్లో GST అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నకరికల్లులో మాల ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన విట్ కాలేజ్ డైరెక్టర్ కాకి సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.